హాయ్ అండి. హలో. ఈరోజు పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి గురించి ఫైనల్ పార్ట్ అండి. మరణానికి సంబంధించిన వివరాలు. పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు గతంలో తనకు ప్రాణహాని ఉందని, తనను బెదిరిస్తున్నారని, తనను హతమార్చాలని కొందరు ప్రయత్నిస్తున్నారని మీడియా ద్వారా తెలియజేశారు. మరి అలాంటి పరిస్థితుల్లో రాత్రివేళ ఒంటరిగా ఎందుకు వెళ్లారు అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతుంది. ప్రవీణ్ గారు ఇతర మత ప్రబోధకులతో పోలిస్తే చాలా భిన్నంగా వ్యవహరిస్తారు. చాలామంది మత గురువులు తమ జీవనోపాధి కోసం మాత్రమే బ్రతకగా, ఆయన మాత్రం ఒక గొప్ప వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించి కోట్లాది రూపాయల ఆస్తులను సమాజ సేవ కోసం వినియోగించారు. ఇలాంటి వ్యక్తిత్వం ఉన్న ప్రవీణ్ గారి జీవితం అందరికీ స్ఫూర్తిదాయకం. ఆయన సేవా కార్యక్రమాలు, జీవిత విధానం అనుసరించదగినది. అదేంటంటే దేవుడు పనిచేసే వారిని ఎక్కువ ఇష్టపడతాడు. కాబట్టి మనం మన పని దైవకార్యం చేస్తూనే మన బాధ్యతను సక్రమంగా నిర్వహించాలి. అందుకే ఆయన మిగతా అందరి పాస్టర్ల కన్నా భిన్నంగా ఇన్ని వేల మందిని, లక్షల మందిని ప్రభావితం చేయగలిగారని మనం గమనించవచ్చు. అలాగే ఆయన బోధనలు, స్పీచ్లు విన్న ఏ ఒక్కరైనా కూడా ఆయన మాట్లాడే దానిలో ఒక మంచి లాజిక్ను గ్రహించగలుగుతాము. అంటే మూఢత్వంతో, మూర్ఖత్వంతో, వితండవాదంతో ఆయన చేసే సంభాషణలు ఏవీ కూడా ఉండవు. ఆయన చేసే సంభాషణ ఏదైనా జ్ఞానాన్ని పెంపొందించేదిగా ఒక సబ్జెక్ట్ వైజ్ మాత్రమే ఉంటుంది. ఆయన మాట్లాడే విధానం కూడా ఆయనకు విపరీతమైన ఫాలోయింగ్ని తెచ్చిపెట్టిందని చెప్పొచ్చు. ఏది ఏమైనా మంచి విలువలు పాటిస్తూ ఉన్నత విద్యావంతుడై వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించి వేలాది మందికి ఉపాధి కల్పించడమే కాకుండా పేదలకు, దీనులకు తనకున్న జ్ఞానాన్ని పెంచి తన సంపాదనను కూడా ఖర్చు పెట్టి తన సేవతో దేవుడిగా మారారు. అందుకే ఆయన గురించి ఇంతమంది గుండెలు ఆరాటపడుతున్నాయని మనం చెప్పొచ్చు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, అలాగే ఈ కేసు విషయంలో సరైన విధంగా దర్యాప్తు జరగాలని, అనుమానాలన్నీ తొలగిపోయి సరైన విధంగా ఫలితం రావాలని మనందరం కూడా కోరుకుందాం. వీడియో కానీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ వాచ్ ఫర్ మోర్ వీడియోస్.